నమస్కారం ప్రజలారా. దేనికి మన జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా మన వైసీపీ పార్టీ నాయకులు, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల పైన దేవుడి మీద దేనికి ఈ విధంగా నిందలేస్తా ఉన్నారు? మనం వైసీపీ పార్టీ అధికారం కోల్పోయిన రోజు నుంచి ప్రతిరోజు కూడా ఏ రోజు ఖాళీగా లేడు భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమల పైన కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పైన ప్రతిరోజు ప్రతి నిమిషం ఏదో ఒక రాజకీయం చేస్తానే ఉన్నాడు. వెంకటేశ్వర స్వామితో రాజకీయం చేసిన వాళ్ళు ఏమైనారో మనం అందరం చూసినాం. ఏ పౌరాలు గుట్లో కలిసినారో చూసినాం. ఇంకొకసారి ఏమైందో చూసినాం. పోతే ఒక హిందువునిగా ఎవరి మతం వాళ్ళకు గొప్ప, ఎవరి కులం వాళ్ళకు గొప్ప, నేను ఇక్కడ మతాల ప్రస్తావన, కులాల ప్రస్తావన తీసుకురావడం లేదు. మన పార్టీలో ఉండేటువంటి భూమన కరుణాకర్ రెడ్డి కాబట్టి నేను తెలియజేస్తా ఉన్నా. దేనికయ్యా నువ్వు ఈరోజు అంత అక్కసు? దేనికి నువ్వు? ఇది బతుకేంది? నీ చరిత్ర ఏంది? రాడికల్ స్టూడెంట్గా ఉండి నువ్వు జైల్లో ఉండి రాజారెడ్డికి పొద్దున్నే ఉప్మాలు, మధ్యాహ్నం ఉప్మా, అదేవిధంగా సాయంత్రం కాఫీ, పొద్దున్నే కాఫీలు, చాయ్ బిస్కెట్లు ఎత్తుకొని పోయి ఏదో బయటకు వచ్చినాక రాజశేఖర రెడ్డి ఏదో ఒక పదవి ఇచ్చితే ఆ నుంచి నీ ప్రస్తావన స్టార్ట్ అయ్యి నువ్వు ఏనాడైనా సరే రాష్ట్ర ప్రజలారా సాష్టాంగ నమస్కారం చేసినట్టు భూమన కరుణాకర్ రెడ్డి సాష్టాంగ నమస్కారం చేసినాడు అని ఏ రోజైనా మీరు ఏ ఫోటోలైనా ఉంటే చూపిండి. ఈయన మతమేందంట? నువ్వు రాడికల్ స్టూడెంట్గా ఉన్నావు. ఆ తర్వాత నువ్వు ఏమైనావో తెలుసు. ఆ తర్వాత మళ్ళా సిలువ వేసుకొని ఆ గౌన్లు వేసుకొని తిరిగినావు. అది అందరూ చూసినారు, అది వేరే విషయం. వెంకటేశ్వర స్వామిని ఒక రాయి అన్నావు. నీకు ఈరోజు నీ బతుక్కి అది ఎప్పుటాంచో ఉన్నది. నువ్వు 3 సార్లు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నావు, 2 సార్లు టీటీడీ చైర్మన్గా ఉన్నావు. నువ్వు ఆ రోజు దాంచి నువ్వు అది అక్కడే ఉన్నది కదా. విష్ణుమూర్తికి శనీశ్వరుడి విగ్రహానికి తేడా తెలియనటువంటి నువ్వు టీటీడీ చైర్మన్ పెట్టయినావయ్యా. నీకు ఎట్లా ఇచ్చిన వాళ్ళకెంత ధమాకు ఉండదయ్యా? ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామిని పూజించేటువంటి వాళ్ళందరి మనోభావాలు ఈరోజు దెబ్బతీసావు నువ్వు. ఎందుకంటే తమరు ఎన్నిసార్లు కొండ మీదకి పోయింటారు, ఎన్నిసార్లు కిందికి వచ్చి ఉంటారు, నీకాడ కనపడలేదా ఆ విగ్రహం? ఈరోజు నువ్వు అంత డ్రామా పో, టీవీలు ఏదన్నా మంచి సినిమానో పాడో ఇంకేదన్నా యాక్టర్లు కావాలంటే నేను వచ్చాను రా స్వామి, నా మాదిరి నటించేవాడు లేడు అని చెప్పు. ఎంతసేపటికి బిఆర్ నాయుడు గారి మీద ఏదో ఒక దుష్ప్రచారం చేయాలా? దగ్గరలో బ్రహ్మోత్సవాలు ఉన్నాయి, ఏదో ఒకటి చేయాలా? అయ్యా బిఆర్ నాయుడు గారికి నేను ఏం తెలియజేస్తున్నానంటే, మా భూమన కరుణాకర్ రెడ్డి ఒక డకాయిటే, ఒక హౌలేనే. ఇటువంటి పనులు అంగా చేయబోతాడు రాబోయే రోజుల్లో. అక్కడ కొండ మీద బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు ఇటువంటి పనికి మాలినటువంటి వాళ్ళని ఎవరిని కూడా కొండ ఎక్కనిద్దని చెప్పి తెలియజేస్తా ఉండా. మీరు కొద్దిగా భద్రత పెంచండి. ఇటువంటి పాలేరుగాళ్ళందరూ చాలా మందే వచ్చారు. మీరు కొద్దిగా భద్రతలు పెంచుకోండి. గతంలో ఏ విధంగా జరిగిందో, తొక్కిస్లాట్లో ఏ విధంగా అయిందో చూసినాం. అదేవిధంగా మీరు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకేమేమి కథలు, ఏమేమి కార్ఖానీలు చేస్తారో తెలీదు. దయచేసి మీరు కొద్దిగా భద్రత అయితే పెంచుకోండి. ఇకపోతే ఆయన ఎవరైతే ఉన్నారో మురుసామే బయటకు వచ్చి చెప్పినాడు, ఇది ఎప్పుడో చేసిందయా, ఇదేమి ఈరోజు ఎప్పుడో చేసి మేము ఆడ పెట్టినాం, మా నాయన ఉన్నప్పుడు చేసినాడు. బెంగళూరు ఒక అతను మాకు ఆర్డర్ ఇచ్చినాడు, ఆ ఆర్డర్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం చేసినాము. ఆర్డర్ ఇచ్చిన ఆయన ప్రాణాలతో లేడు, మా నాయన ప్రాణాలతో లేడు, ఇద్దరు లేరయా అని చెప్పినాడు. అదే కన్నా అతను వచ్చి బయటకు వచ్చి చెప్పుకుంటా ఉంటే ఇంకా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికము, తెలుగు వాళ్ళందరూ నమ్మే పరిస్థితే అంటే ఎవరు నమ్మరనుకో. దేనికను? మన బతుకేంది? ఇంతకుముందు గోశాల అన్నావు, ఏమైంది గోశాల కథ? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో మన బతుకులకి ఏ విధంగా దర్శనం టికెట్లు ఇస్తా ఉన్నావు? నువ్వు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్ని దర్శన టికెట్లు ఇస్తా ఉన్నావు? ప్రస్తుతానికి ఉండేటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆయన కోటాలో ఎన్ని ఇస్తాడో ఇష్టాను ప్రకారంగా మీ ఇష్ట ప్రకారము చేయాల్సిందంతా చేసి ఈరోజు తిరుమలను అపవిత్రం చేస్తున్నారు. కొండ మీద అది జరుగుతుంది. ఈ విధంగా బీరు బాటిళ్ళు ఉన్నాయి, మూత్ర విసర్జన చేస్తున్నారు. నీకేం కళ్ళు మింగినాయా? అప్పుడు నువ్వు చూడలేదా? నువ్వు చూడలేదేమయ్యా? నువ్వు ఒక దిక్కు, నీ కొడుకు ఒక దిక్కు, ఇష్టానుసారంగా చేసి మీ ఇష్ట ప్రకారం. నీకు 2 బిడ్డలు ఉన్నారు. 2 బిడ్డల పెళ్ళి హిందూ సాంప్రదాయం ప్రకారం అయిందా, క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం అయిందా? దానికి చెప్పు. నువ్వు గౌన్లు వేసుకొని తిరగలా, మెడలో సిలువ వేసుకొని తిరగలా? ఈ రోజు పోయి ఆడ విగ్రహానికి దండం పెట్టడం, ఆ రోజాని కూడా పిలుచుకోకూడదు. సలవామని రోజా ఇద్దరు వచ్చుంటారు కదా, వాళ్ళేం ఖాళీగానే ఉన్నారు. ఆడేం పెరిగి కట్ల కట్టే పని ఏమి లేదా? ఆ రోజాను
అదేవిధంగా సల్వామణిని పిలుచుంటే వాళ్ళిద్దరు కూడా వచ్చి రోజు డ్రామా వేసేవాళ్ళు. ఇంతకుముందు గోశాలకు వేసారు కదా డ్రామాన, ఆ విధంగా డ్రామా వేద్దరు కదేమయ్యా. ఇష్ట ప్రకారము దయచేసి కలియుగోదయమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద ఈ విధంగా దుష్ప్రచారాలు చేయటం ప్రతి హిందువుకు మనోభావాలు దెబ్బతీసినట్టే. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరినీ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినట్టేనో. మీరు 3 సార్లు బోర్డు మెంబర్గా చేసినారు కరుణాకర్ రెడ్డి గారు, 2 సార్లు టీటీడీ చైర్మన్గా చేసినారు. మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీకు ఎప్పుడు ఆయన ఉండేటువంటి శనీశ్వర స్వామి విగ్రహం కనపడలేదా? మీకు కనిపించిందా? కనపడలేదా? మరి ఆ రోజు దేనికి మాట్లాడాలా? ఆ రోజు ఏమో నోట్లో ఏమన్నా పెట్టుకున్నావా? ఈ రోజు దేనికి మాట్లాడుతున్నావు? ఈ రోజు దేనికి మాట్లాడుతున్నావు? ఎందుకు బిఆర్ నాయుడు అంత కక్ష? మనకన్నా బాగానే చేస్తున్నాడు కదా, మన మాదిరి ఏమి కల్తీలు చేయలేదు కదా, మన మాదిరి ఏమి దేవుడిని అడ్డం పెట్టుకొని ఆయనేమి డబ్బు సంపాదలేదు కదా, ఆయనకేం కోట్ల రూపాయలు ఉండాలి. నాకు వేరే వాళ్ళు చెప్తే నేను విన్నటువంటి మాట ఏంటంటే, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి సీమరాజా, బిఆర్ నాయుడు గారు తిరిగే బండి, తాగే నీళ్లు, తాగే టీలు కాఫీలు, ఆయన చైర్మన్ గారి ఆఫీసులో వాటర్ బాటిల్ కానించి ఎవరన్నా వస్తే టీలు కాఫీలు కానించి ప్రతి ఒక్కటి కూడా బిఆర్ నాయుడు గారి డబ్బులతోనే ఖర్చులు ఆయనే పెడతాడు. దేవుడు డబ్బులు నీళ్లు కూడా తాగట్లేదు బిఆర్ నాయుడు గారు అని చెప్పి అన్నారు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి బా, నేను చెప్పేది అబద్ధం అయితే అని నాకు 2-3 కూడా చెప్పడం జరిగింది. మనమైతే ఏం చేస్తాం? బిఆర్ నాయుడు గారు చేసి మనం చేసి ఉంటామా ఏ రోజైనా? మన కొడుక్కి, మన బిడ్డలకు, మన మనవాళ్ళకి, మనవరాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఫుల్ యాక్సెస్ ఎంతమందినైనా తీసుకోరని దర్శనం చేపిండి. ప్రోటోకాల్ దర్శనం సేవలకి ఇంత, బ్రేక్ ఇంత, 300 ఇంత, ప్రోటోకాల్ ఇంత అని చెప్పి మన ఇష్టానుసారంగా దైవాన్ని, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసినటువంటి చరిత్ర మన వైసీపీ పార్టీ నీది కరుణాకర్ రెడ్డి, బిఆర్ నాయుడుది కాదు. నేను పార్టీలకు అతీతంగానే, అంటే ఆయన టీడీపీ పార్టీ అవ్వచ్చు, మనం వైసీపీ అవ్వచ్చు, సరే ఇక్కడ నేను పార్టీల గురించి మాట్లాడాలా. ఆయన చంద్రబాబు నాయుడు గారితో బాగుండొచ్చు, నేను జగన్ అన్నతో బాగుండొచ్చు, ఇవన్నీ మనకు సంబంధం లే. కానీ ఈ విషయంలో మాత్రం బిఆర్ నాయుడిని ఒప్పుకోవాలా. ఎందుకంటే దర్శనాలు అప్పుడు అలా ఇదిగా చేయటంలే. మేము అంటే టీటీడీ బోర్డు మెంబర్లు మనం ఉన్నట్టు ఒక గుంపును వేసుకొని పోయి పెట్టలా. బ్రహ్మాండంగా ఆయన పార్టీకి ఆయనేమో ఆయన పని ఆయన చేసుకొని పోతా ఉన్నాడు. ఎందుకు కరుణాకర్ రెడ్డి గారు ఇటువంటి చిల్లర వేషాలు, ఇటువంటి లంగా మాటలు, ఇటువంటి లఫూంగి మాటలు మాట్లాడి ఈరోజు మనం అలిపిరిలో కేసు పెట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి? ఏనాడైనా సరే మనం చేసిన మంచి ఏదైనా ఉంటే దాన్ని చెప్పగలిగేటువంటి ధైర్యం ఉంటే, మనం చేసిన మంచి ఉంటే ఈ మంచి మేము చేసినామని చెప్పి రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయండి. మనం చేసిన మంచి ఏమీ లేకపోగా ఇటువంటి ఎత్తుగడలు ఎందుకు? ఇటువంటి దుష్ప్రచారాలు ఎందుకు? అది ఒక దేవుడి మీద, అది కింద జరిగింది, కొండ మీద కాదు. అది 20 ఏళ్ళ నుంచి 22 ఏళ్ళ నుంచి ఉన్నదని ఆ శిల్పి ఎవరైతే గురుస్వామి ఉన్నాడో వాళ్ళ నాయన చెక్కినాడని అతను బయటకు వచ్చి చెప్పా. నువ్వు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతుందా కరుణాకర్ రెడ్డి నీకు? సో ఎందుకైనా మేలు. ఇక నేను చాలాసార్లు చెప్పి ఉండా, వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏ చెట్టుకు పోతామో ఏ గుట్టకు పోతామో తెలీదు. ఒకసారి మైండ్లో పెట్టుకొని దాన్ని ఆలోచన చేసుకొని ముందుకు పోతే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రజలారా, కరుణాకర్ రెడ్డి చేసినటువంటి నటన మీకు ఏ విధంగా అనిపించింది అనేది దయచేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.